ఫైనల్లీ ఎప్పుడెప్పుడు అని చూస్తున్నా నీల్ ఐలాండ్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా నేను గ్లాస్ బోట్ ఎక్కాను. మనకు అందులో కూడా డిఫరెంట్ ఫిషెస్ అండ్ కోరల్స్ కనిపిస్తాయి. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ దాంతోపాటు ఈ రెడ్ ఫిష్ తిన్నాను అనమాట, సీ ఫిష్. అండ్ ఫోటోషూట్ కూడా చేయించుకున్నాము. అవన్నీ కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఈ వీడియోలో మాత్రం ఈ ఫుల్ డే ఏం చేశానో ఏంటో డీటెయిల్డ్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ ఎండమాన్ సిరీస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేసి చూడండి. చాలా బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేసి చూపించాను. సో మీరు ముందు వీడియోలో చూసారు కదా, మేము లెమన్ గ్రాస్ అనే రిసార్ట్స్కి వచ్చేసి చెక్ ఇన్ అయ్యామన్నమాట. మా బీచ్కే మా రిసార్ట్కి పక్కనే బీచ్ ఉంటుంది మంచిగా చూసుకోవడానికి. అందుకనే ఎర్లీ మార్నింగ్ లేచి బీచ్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం ఫొటోస్ ఏమన్నా తీసుకుందాము అండ్ అలాగే సన్ రైజ్ని చూద్దాము అని చెప్పేసి. ముందు రోజు సీ లెవెల్ అస్సలు లేదు, పైకే కనిపిస్తున్నాయి కోరల్స్ అన్ని. బట్ ఈరోజు మాత్రం సీ లెవెల్ చాలా పెరిగింది. బట్ ఎక్కువ సన్ ఉండడం వల్ల ఫొటోస్ అంతగా క్యాప్చర్ అవ్వలేదు. అండ్ మన ప్యాకేజ్లోనే మనకి బ్రేక్ఫాస్ట్ అంతా ఇంక్లూడెడ్ ఉంది. నేను ముందు వీడియోస్లో కూడా చెప్తున్నాను కదా. ఇక్కడ ప్రజెంట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. నేను ఫస్ట్ డే మార్క్రూజ్ అనే ఫెర్రీ ఎక్కామన్నమాట. సో అది కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేశారు. అండ్ నేను కూడా ఫెర్రీ ఎక్కగానే స్నాక్స్ అలా తీసుకోవడం వల్ల వామిటింగ్ అయింది. అందుకని ఈరోజు టిఫిన్ ఎక్కువగా తీసుకోలేదు. మళ్ళీ అలా అవుతుందేమో అని భయం వేసింది. సో మేమైతే మళ్ళీ టిఫిన్ చేసేసి కొంచెం టైం ఉండింది మా క్యాబ్ రావడానికి. అందుకని ఈ వాటర్ దగ్గర వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మార్నింగ్ 6:30, 7 కల్లా సూర్యుడు అయితే దంచి కొట్టేస్తాడు. మనకి ఇక్కడ 12కి ఎంత ఎండ కొడుతుందో అక్కడ 6:30, 7కి అంత ఎండ కొడుతుంది. సో మేము మళ్ళీ బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటుంటేనే ఇంతలోపు మా క్యాబ్ వచ్చేసింది. యాజ్ యూజువల్ నేను ఫస్ట్ వీడియోస్ నుంచి చెప్తూ ఉన్నట్టే మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు, ప్యాకేజ్ వాళ్ళే తీసుకొని వెళ్తారు. సో మనం లెమన్ గ్రాస్ అనే రిసార్ట్ నుంచి చెక్అవుట్ అయిపోయి మళ్ళీ ఫెరీ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు వచ్చేసేసి నాటికా అనమాట మా ఫెరీ నేమ్ వచ్చేసి. అండ్ అది మనని నీల్ ఐలాండ్కి తీసుకొని వెళ్తుంది. నేను యాక్చువల్గా భయపడేసి చాలా కొంచెమే ఫుడ్ తిన్నాను. కానీ ఈ ఫెర్రీ కొంచెం కంఫర్టబుల్గానే ఉండింది, అంత భయంగా ఏమనిపించలే. ఫెర్రీకి కొంచెం టైం ఉంటే ఫెరీ దగ్గర ఆ సీ వాటర్ అంతా చూస్తున్నాము. ఫిషెస్ చాలా చాలా అందంగా ఉన్నాయి. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట. కొంచెం అంటే ప్లాట్ఫామ్స్ లాగే ఉంటాయి ఒక్కొక్క ఫెర్రీకి. అవి వచ్చి అక్కడ ఆగుతూ ఉంటాయి. ఫెర్రీస్ మీద చాలా పెద్దగా నేమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మనకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. అండ్ దట్టు మన బోర్డింగ్ పాసెస్ చూపించినా కూడా అక్కడ ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేస్తారు. మనం ఏ ఫెర్రీ ఎక్కాలి ఏంటి అని చెప్పేసి కనిపిస్తుంది కదా వీడియోలో, నాటికా అదే అనమాట ఇప్పుడు మనం ఎక్కబోయే ఫెర్రీ. మేము యాక్చువల్గా ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడే చెప్పాము అన్ని ఫెరీస్లో పాసిబుల్ అవుతే విండో సీట్స్ ఇవ్వండి అని చెప్పేసి. కానీ మనకి ముందు ఎక్కిన మార్క్రూజ్లో విండో సీట్స్ రాలేదు. అండ్ దట్టు అది కొంచెం నాకు హాఫ్గా ఉంది ఆ ఎక్స్పీరియన్స్. భయంగానే ఎక్కాను నాటికా ఎక్కేటప్పుడు. బికాజ్ ఇక్కడ నుంచి కూడా 1 hour జర్నీ ఉంటుంది అని అన్నారు. 1 hour ఎలా రా బాబు అని అనిపించింది. కానీ లేదు, ఈ బోట్లో ఫస్ట్ థింగ్ సీట్స్ మంచిగా వచ్చాయి, విండో సీట్స్. అండ్ నెక్స్ట్ థింగ్ నేను ఫుడ్ చాలా లైట్గా తీసుకున్నాను. తర్వాత ఆ బోట్ వెళ్ళిన స్పీడ్ కూడా కొంచెం తక్కువగా ఉండిందేమో, నాకు అంత వేవ్స్ కానీ కడుపులో తిప్పేసినట్టు ఏమనిపించలేదు. సో ఈసారి ఫెరీ ఎక్స్పీరియన్స్ కొంచెం మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నా హ్యాపీనెస్ చూడండి నా మొహంలో, నాకు విండో సీట్స్ వచ్చాయి అని చెప్పేసి. కాకపోతే కొంచెం ఫెరీ ఎక్కినాక ఈసారి ఫస్ట్ 10-15 minutes పడుకున్నాను, సో దట్ స్టమక్ అడ్జస్ట్ అవుతుంది అని చెప్పేసి. మనకి ఇక్కడ ఎక్కగానే ఇలా ఒక మెనూ కార్డ్ లాగా కనిపిస్తుంది. మనకి ఫెరీలో తినడానికి కూడా ఐటమ్స్ దొరుకుతాయి. దాంతోపాటు వీళ్ళు కొందరితో ప్రమోషన్స్ కానీ లేకపోతే కొలాబరేషన్స్ ఉంటాయి కదా, ఆ మ్యాగ్నెట్స్ అవన్నీ సేల్ చేసేవి, అవన్నీ అడ్వర్టైజ్మెంట్ లాగా అందులో పెట్టారు. మనకి ఏమన్నా కావాలనుకుంటే ఫెరీలోనే కొనుక్కోవచ్చు. సో ఫైనల్లీ సెకండ్ డే ఫెరీ ఎక్స్పీరియన్స్ బాగుండింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత బాగుందో వ్యూ. అండ్ ఇక్కడ వచ్చేసేసి వాటర్ చాలా బ్లూ కలర్లో ఉన్నాయి కదా. మనకి ఒక్కొక్క క్లైమేట్ అంటే సన్ సెట్ అప్పుడు, సన్ రేస్ అప్పుడు, మిడ్ డేలో అలా చూస్తూ ఉంటుంటే వాటర్ కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. నీల్ ఐలాండ్లో అయితే ఇంకా డిఫరెంట్గా గ్రీన్ వాటర్ కనిపిస్తుంది అనమాట. అండ్ లాంగ్లో చూసినప్పుడు బ్లూ కలర్ వాటర్ లాగా అనిపిస్తుంది. సో కలర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ వాటర్ కలర్ వచ్చేసి చూడండి ఎంత క్లియర్గా ఎంత మంచిగా ఉండిందో. నీల్ ఐలాండ్ ఆఫ్టర్ 40 minutes ఫెరీ ట్రావెల్ తర్వాత నీల్ ఐలాండ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా యాజ్ యూజువల్ మనం దిగగానే మన కోసం
క్యాబ్ వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనల్ని హోటల్కి తీసుకెళ్తారు. కోరల్ గార్డెన్స్ అనమాట ఈసారి మా రిసార్ట్స్ వచ్చేసేసి. ఈ రిసార్ట్స్ కూడా ఇక్కడ నుంచి మనకి బీచ్ వ్యూ కానీ లేకపోతే అలాంటివి ఏవి కనిపించవు. కానీ రిసార్టే చాలా బాగుంది, మొత్తం గార్డెన్ లాగా, వాళ్ళ పేరులోనే గార్డెన్ ఉన్నట్టు ఫుల్గా గార్డెన్ ఉంది. అండ్ చెక్కతో, యాక్చువల్గా చెక్క కాదు అవన్నీ వాల్సే, కానీ మనకి వుడ్ ఫీలింగ్ వచ్చేలాగా ఉన్నాయి రూమ్స్ లోపల. ఇంటీరియర్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ చూడండి ఎక్కడ చూడు చెట్లు ఎంత బాగుందో పీస్ఫుల్గా. మేము డే అంతా వెళ్ళొచ్చి ఈవినింగ్ మంచిగా బయట చైర్స్ వేసుకొని కూర్చుంటే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. అండ్ ఈ రూమ్ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. మెయిన్గా రూమ్లో మిర్రర్ అదంతా చాలా బాగుండింది. మేము అక్కడ నుంచి ఫ్రెష్ అయిపోయి భరత్పూర్ బీచ్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ముందే స్కూబా డైవింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ వద్దు అనుకున్నాము. కానీ గ్లాస్ బోట్ అనేది జస్ట్ 100 రూపీస్కే ఉండింది అని చెప్పేసి ట్రై చేద్దామని అనుకున్నాను. వెళ్ళడానికి ముందే మనల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా అన్నీ ఉంటాయి. బీచ్ బయటనే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నేనైతే జస్ట్ షాపింగ్ అన్నీ చూస్తున్నాను అనమాట. కొన్ని బ్యాగ్స్ నచ్చాయి కానీ చాలా చాలా కాస్ట్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అస్సలు బార్గెన్ లేదు, వాళ్ళు ఎంత చెప్తే అంత ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ఒక మ్యాగ్నెట్ కాస్ట్ అడిగితేనే మనకు తెలిసిపోతుంది. కొన్ని చోట్ల 80 రూపీస్, కొన్ని చోట్ల 100 రూపీస్ చెప్తున్నారు. అండ్ అందులో ఏం అడగడానికి లేదు. ఇంకా అందుకని ఊరికే విండో షాపింగ్ చేసేసి లోపలికి వచ్చాను అనమాట. అండ్ నేను ఫస్ట్ టైం సీ ఫిష్ తింటున్నాను ఇక్కడ. ఫుల్ ఫిష్ ఇందాక ప్లేట్లో చూపించారు కదా, రెడ్ కలర్ ఫిష్ సెలెక్ట్ చేసుకున్నారు రాజేష్. అది తీసుకొని వచ్చి ఇచ్చారు. ఫస్ట్ టైం తినడం వల్ల నాకైతే అంతగా నచ్చలేదు. ఫస్ట్ ఒక 2-3 బైట్స్ నీచు వాసన వచ్చినట్టు అని అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. అండ్ ఇంకా నేను అది ఫుల్గా తినలేను అని చెప్పేసి నేనైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నా. ఆయన ఫిష్ కంప్లీట్ చేసేసారు. దాని తర్వాత బీచ్ బయటనే టికెట్ తీసుకున్నామని చెప్పాను కదా గ్లాస్ బోట్ కోసం. సో అక్కడికి వెళ్తున్నాము. అది సపరేట్ స్పాట్ లాగా ఉండింది. అక్కడికి వెళ్ళి మన టికెట్ చూపిస్తే ఒక 6 మెంబర్స్కి కలిపి ఒక బోట్ ఇస్తారు. నేను యాక్చువల్గా డిఫరెంట్గా అనుకున్నా. గ్లాస్ బోట్ అంటే బోట్ని కొంచెం సీ లోపలికి తీసుకెళ్ళి అక్కడ సీ లోపలికంటే అండర్కి కిందకి తీసుకెళ్ళి చూపిస్తారేమో అనుకున్నా, కానీ అలా కాదు. చాలా లోపలికి వెళ్తే కోరల్స్ కొంచెం పైకి ఉంటాయి. అండ్ ఆ బోట్కి ఏదైతే గ్లాస్ ఉందో అది వచ్చేసేసి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనమాట. సో మనకి కొంచెం జూమ్ చేసి చూపించినట్టు చూపిస్తాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవే మనకి చూపించేది వాళ్ళు. కోరల్స్ ఉంటాయి అండ్ ఫిషెస్ ఉంటాయి, డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి. లోపల కోరల్స్తో ఫామ్ అయిన కొన్ని రాక్స్, అలాగే డిఫరెంట్వి ఉంటాయన్నమాట. అవన్నీ ఏంటివో కానీ ఇవన్నీ కోరల్స్తో ఫామ్ అయినవే. నేను యాక్చువల్గా కోరల్స్ అంటే జస్ట్ స్టోన్గా ఫామ్ అవుతుందేమో సీలో అని అనుకున్నాను, కానీ అవి కూడా లివింగ్ బీయింగ్సే. ఒక ఫిష్ లాంటిదే ఏంటో లివింగ్ బీయింగే ఒక చిన్న స్టోన్లోకి వెళ్ళిపోయి కోరల్ని ఫామ్ చేస్తుందంట. నాకు చాలా చాలా బాగా నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ కూడా. ముందు స్కూబా డైవింగ్లో ఏదైతే ఫిషెస్ని దగ్గర నుండి చూస్తామో ఇవి గ్లాసెస్ నుంచి చూస్తామన్నమాట. సో ఇక్కడ మేము ఈ బీచ్ని కొంచెం ఎంజాయ్ చేసి ఇక్కడ నుంచి లక్ష్మణ్పూర్ బీచ్కి వెళ్తాము. మనకి నీల్ ఐలాండ్లో 2 బీచెస్ ఉంటాయి. యాక్చువల్గా 3 బీచెస్ ఉంటాయి. 1 డేలో 2 బీచెస్ మాత్రమే కవర్ చేయగలుగుతాము. బికాజ్ ఈవినింగ్ 5 కల్లా సన్సెట్ అయిపోతుంది, చీకటి అయిపోతుంది, మనం ఏమీ చూడలేము. సో ఇది లక్ష్మణ్పూర్ బీచ్ అనమాట. దీన్ని సన్సెట్ పాయింట్ అంటారు, ఎందుకంటే ఇక్కడ సన్సెట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. బీచ్ కూడా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇక్కడ బీచ్లో శాండ్ వచ్చేసి ఇట్లా స్టోన్స్గా ఉంటాయి అనమాట. వైట్ కలర్ రాళ్ళు ఉన్నాయి ఎక్కువగా, కింద కొంచెం గుచ్చుకుంటున్నాయి, కానీ డిఫరెంట్గా ఉండింది అదంతా చూడడానికి. మేము ఇక్కడ ఫోటోషూట్ కూడా చేయించుకున్నాము. ఒక ఫుల్ కవర్ సాంగ్ లాగానే ప్లాన్ చేసాము యాక్చువల్గా. వెరీ సూన్ అది కూడా పోస్ట్ చేస్తాను. దాంతోపాటు కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా చాలా బాగా వచ్చాయి ఫొటోస్. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ నా ఇన్స్టాలో కూడా ఇవే పోస్ట్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ కూడా ఫాలో అయిపోండి. అక్కడైతే ఎక్కువ పిక్స్ యాడ్ చేశాను అనమాట. ఇందులో మీకు వీడియోస్ ఉంటాయి. సో ఈ బీచ్లో ఎమ్మటే సన్సెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అందుకే దీన్ని సన్సెట్ వ్యూ పాయింట్ అంటారు. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బయటికి రాగానే కొంచెం విండో షాపింగ్ అలా చేసేసి మేము మళ్ళీ రిసార్ట్స్కి వచ్చేసామన్నమాట. రిసార్ట్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నైట్ వ్యూ అయితే వాళ్ళు మంచిగా రిసార్ట్ మొత్తము లైట్స్ పెట్టారనమాట. ఫుల్గా ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఆ ప్లాంట్స్ అన్నిటికీ లైట్స్ పెట్టారు. ఆ లైట్స్ వల్ల చాలా చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ రిసార్ట్ని ప్రిఫర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.